ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: స్వామిత్వ పథకం లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 1521 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుంది. వార్తల వివరాలు: గ్రామీణ ప్రజలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వామిత్వ పథకం లక్షలాది మందికి ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వామిత్వ పథకం లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ఆస్తి కార్డులను పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశంలోని 10 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230 జిల్లాల్లోని లబ్ధిదారులు కార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఈ రోజు చారిత్రాత్మకమైన రోజని, సుమారు 65 లక్షల మందికి పైగా ప్రజలకు ఆస్తి కార్డులు అందించామని, దీంతో గ్రామాల్లోని 2.25 కోట్ల మంది తమ ఇంటికి సంబంధించిన శాశ్వత ఆస్తి కార్డులను పొందారని పేర్కొన్నారు. స్వామిత్వ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధికి మూలస్తంభంగా మారుస్తుందని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, स्वामित्व योजना शुरू की गई थी ताकि गांव में रहने वालों को उनके घर का कानूनी प्रमाण दिया जा सके। कहीं इनको घरौनी कहते हैं, कहीं अधिकार अभिलेख कहते हैं, कहीं प्रॉपर्टी कार्ड कहते हैं, कहीं मालम पट्टा पत्रक कहते हैं, कहीं आवासीय भूमि पट्टा कहते हैं। अलग अलग राज्यों में नाम अलग अलग है, लेकिन ये स्वामित्व के प्रमाण पत्र ही है। अपने घर का पक्का कानूनी डॉक्यूमेंट मिला है. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాలలో ట్రైనింగ్ డాక్టర్పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించి సీల్దాలోని సీబీఐ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది. సివిల్ వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ను దోషిగా నిర్ధారించింది. శిక్షలను సోమవారం ఖరారు చేస్తామని వెల్లడించింది. కాగా 2024 ఆగస్టు 9వ తేదీన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో రాత్రి విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచార సంఘటన జరిగింది. సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 10న అతన్ని అరెస్టు చేశారు. కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ తాత్కాలిక ఒప్పందం మొత్తం 3 దశల్లో ఉండగా మొదటి దశలో 43 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇజ్రాయెల్ 735 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుంది. బదులుగా 16 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల 25 మంది మైనర్లను మినహాయించి విడుదలకు సిద్ధంగా ఉన్న ఖైదీలందరి పేర్లను మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. రేపటి అమలుకు మార్గం సుగమం చేసే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆమోదించిన కొద్దిసేపటికే మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 70 శాసనసభ నియోజకవర్గాలకు గాను 1521 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం తెలిపింది. నామినేషన్ల చివరి రోజైన నిన్న 680 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయని పేర్కొంది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో నామినేషన్ పత్రాలు దాఖలైనట్లు వెల్లడించింది. ఈ స్థానానికి మొత్తం 29 మంది అభ్యర్థులు 40 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వక్ఫ్ సవరణ చట్టంపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఈరోజు పాట్నాలో వక్ఫ్ బోర్డుల ప్రతినిధులతో సమావేశమైంది. ఈ కమిటీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సమర్పిస్తుందని జేపీసీ చైర్మన్ జగదాంబిక పాల్ తెలిపారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు మహాకుంభమేళాలో పాల్గొన్నారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానిక అక్షయ దేవాలయం, పాతాళపురి, సరస్వతి కుండ్, హనుమాన్ దేవాలయాలను ఆయన ఈరోజు సందర్శించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. పార్లమెంటు 2025-26 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు తొలి విడత ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయి. తరువాత మార్చి 9 వరకు సెలవు ఉంటుంది. శాఖల వారీగా జరిపిన బడ్జెట్ పద్దులపై పార్లమెంటు స్థాయి సంఘాలు అధ్యయనం చేసి నివేదికలు సమర్పించడానికి ఆ సమయం కేటాయిస్తారు. తర్వాత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండవ విడత సమావేశాలు సాగుతాయి. తొలి విడత సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఈరోజు ముంబైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. పాశ్చాత్య విధానానికి భారత్ వ్యతిరేకమైనప్పటికీ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం మద్దతిస్తుందని పేర్కొన్నారు. ఆయుధీకరణ విషయంలో భారత్ స్వావలంబన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ను విశ్వబంధుగా అభివర్ణించిన జైశంకర్ స్నేహాన్ని పెంచుకుంటూ సమస్యలను తగ్గించుకుంటూ ప్రపంచ వేదికపై భారత్ ఓ నమ్మకమైన భాగస్వామిగా వ్యవహరిస్తోందని ఆయన మాట్లాడుతూ When a government in a democracy gets 3 consecutive terms in this era, it must have done many things right. We are already the 5th largest economy, likely to be the 3rd very soon. That India has reaped significant gains from a globalized era. Much of that tends to be defined economically, but there are strong political and I would say even cultural facets to it. By any metric, India has visibly risen in the global pecking order with the likelihood, as I said, of advancing even more. Its increasing activities are visible, but they should not mask the challenges we face. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన నిమిత్తం కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఎన్డీఏ కూటమి నాయకులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై పలు అంశాలపై చర్చిస్తారు. రేపు ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను, అలాగే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ఐడిఎం కేంద్రాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 118వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, తిరిగి రాత్రి 8 గంటలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది. వడోదర వేదికగా ఈరోజు కర్ణాటక, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించేందుకు విదర్భ మరో 160 పరుగులు చేయాల్సి ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కర్ణాటక జట్టు 349 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మరోవైపు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ఈరోజు ప్రకటించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు వివరాలను వెల్లడించారు. ఈ టోర్నమెంట్లో భారత్ వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరించనున్నారు. కాగా ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తటస్థ వేదికైన దుబాయ్లో మ్యాచ్లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో జరగనున్న తొలి మ్యాచ్తో భారత్ ఈ టోర్నమెంటును ఆరంభిస్తుంది. అమెరికా 47వ అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ప్రమాణ స్వీకార కమిటీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వామిత్వ పథకం లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కోల్కతాలోని ఆర్జీకర్ వైద్య కళాశాల హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ను సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మొత్తం 1521 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటల 45 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.